హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. పీఎం కిసాన్ రైతులకు ఒకేసారి 3 శుభవార్తలు. 2025లో మోదీ సర్కారు ప్లాన్ ఇదే. అదేందనేది వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. రైతు సంక్షేమం విషయంలో ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది మోదీ సర్కారు. తమ హయాంలో అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎన్నో పథకాలు అమలు చేస్తూ వస్తుంది. ఇందులో భాగంగానే రైతుకు ఆర్థిక నేస్తంగా ఉండేలా పీఎం కిసాన్ యోజన స్కీమ్ డిజైన్ చేసి అమలు చేస్తున్నారు. ఈ పథకానికి 2019 సంవత్సరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటి నుంచి రైతులకు పంట సాయం సంవత్సరానికి ఉచితంగా 6,000 రూపాయలు ఇస్తున్నారు. ఇదే అర్హులైన రైతులకి ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందుతున్నారు. మొత్తం 3 విడతల్లో 6,000 రూపాయలను రైతు ఖాతాల్లోకి జమ చేస్తూ వస్తుంది. ప్రభుత్వం ఏప్రిల్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, మార్చి సమయాల్లో విడుదల తేదీలో ఎకరానికి 6,000 రూపాయలు, 2 విడతల్లో విడతకి 2,000 చొప్పున కేంద్రం ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు 18 విడతల డబ్బులు రిలీజ్ చేశారు. ఇప్పుడు రైతులంతా 19వ విడత కోసం ఎదురు చూస్తున్నారు. అయితే పీఎం కిసాన్ 19వ ఇన్స్టాల్మెంట్ కోసం కొత్త సంవత్సరంలో కానుక జనవరి నెల 2వ వారంలో రిలీజ్ కానున్నట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ నేపథ్యంలో పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన తాజాగా మరో కీలక సమాచారం బయటకొచ్చింది. 2025 సంవత్సరంలో ఈ స్కీమ్ విషయంలో కేంద్రం బిగ్ ప్లాన్ చేసిందని తెలుస్తుంది. సంవత్సరంలో వచ్చే 3 విడతల్లో ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిర్ణయం తీసుకోవడం జరిగింది. డిసెంబర్, మార్చి, ఏప్రిల్, జూలై, ఆగస్టు, నవంబర్ ఇకపై 3 విడతల్లో ప్రారంభం నెలల్లోనే అంటే డిసెంబర్, ఏప్రిల్, ఆగస్టు నెలల్లోనే రైతులకు పీఎం కిసాన్ డబ్బులు జమ చేసేలా సన్నాహాలు చేస్తున్నారట. మేరకు అధికారులు సిద్ధం చేస్తున్నారు సర్కార్ చెప్పడం జరిగింది. ఇదిలా ఉంటే పీఎం కిసాన్ 18వ విడతలో 2,000 రూపాయలు ఆదుకొని రైతులకు ఆ డబ్బు 19వ విడతలో కలిసి జమ చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్పడం జరిగింది. అంటే 19వ విడత మొత్తం రూపాయలు 4,000 రైతు ఖాతాలో పడనున్నాయి. విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ వద్దని ప్రభుత్వం చెబుతుంది. పీఎం కిసాన్ స్కీమ్ ప్రయోజనాలు పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. ఈకేవైసీతో సహా మీరు గౌటిన్కి వెళ్ళి ఈకేవైసీని ఆధార్ నంబర్, పాన్ నెంబర్, భూమికి సంబంధించిన వివరాలు ఈకేవైసీలో పూర్తి చేయవచ్చు. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.